హాయ్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. ఈరోజు మనము 14th క్వశ్చన్ రేషియో ప్రపోర్షన్ లో కంటిన్యూషన్ చేస్తున్నాం. దట్ ఈస్ ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 9:16. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ డూప్లికేట్ రేషియో? అసలు డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి మనకు. డూప్లికేట్ రేషియో మనకు కావాలి అంటే చూడండి, A:B యొక్క డూప్లికేట్ రేషియో అంటాం. ఈ యొక్క డూప్లికేటివ్ రేషియో. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ దిస్ డూప్లికేటివ్ రేషియో? డూప్లికేటివ్ రేషియో అంటే A:B ఉంది కదా, దీని యొక్క వర్గాన్నే మనం ఏమంటాము? డూప్లికేటివ్ రేషియో అంటాం. దీన్నే అచ్చ తెలుగులో ఏమంటాము అంటే వర్గ నిష్పత్తి అంటాం. అదే మనం ఇంగ్లీష్లో అయితే ఏం చెప్తాం? డూప్లికేటివ్ రేషియో లేదా స్క్వేర్ రేషియో అంటాం. ఓకే, సో ఇక్కడ 9:16 యొక్క డూప్లికేటివ్ రేషియో అంటే 9² 9² ఎంత? 81. 16² ఎంత? 256. ఓకేనా? ఇది ఎక్కడుంటే అదే మన ఆన్సర్. ఆన్సర్ ఇస్ ద సెకండ్ బిట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 15. Find the triplicative ratio of 7:5. Triplicative ratio అంటే A:3B³ is known as triplicative ratio of A:B అంటాం. A:B యొక్క ట్రిప్లికేటివ్ రేషియో అంటాం. ట్రిప్లికేటివ్ రేషియో అంటే ఏమవుతుంది? దట్ ఈస్ A:3B³ అవుతుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ 7:5 యొక్క ట్రిప్లికేటివ్ రేషియో అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? 7³ అంటాం. 7³ అంటే 7³ is 343. అలాగే 5³ ఎంత అవుతుంది? 125. ఇది ఎక్కడుంటే అదే మన ఆన్సర్. ఆన్సర్ ఈస్ ద సి బిట్. ఓకేనా? నౌ కమ్ టు ద 16th one. Find the sub-duplicate ratio of 729:49. Sub-duplicate ratio అంటాం. ఓకేనా? సబ్-డూప్లికేట్ రేషియో అంటే దాని అర్థం ఏంటి? A:B యొక్క సబ్-డూప్లికేటివ్ రేషియో అంటే √A:√B. దిస్ ఈజ్ నోన్ యాజ్ సబ్-డూప్లికేటివ్ రేషియో అంటాం. లేదా దీన్నే స్క్వేర్ రూట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ √A:√B అంటాం. ఓకేనా? సో ఈ పదజాలం అనేది ఇంపార్టెంట్. సబ్ డూప్లికేటివ్ రేషియో అంటే √A:√B. సో కెన్ బి రిటన్ as 729:49. 729:49. సో దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 729 as well as square root of 49. ఇది దీన్ని మనం ఏమంటాం? డూప్లికేటివ్ రేషియో. సబ్ డూప్లికేటివ్ రేషియో అంటాం. డూప్లికేటివ్ రేషియో అంటే వర్గం, సబ్ డూప్లికేటివ్ రేషియో అంటే స్క్వేర్. సో దట్ 729 యొక్క వర్గమూలము ఎంత? 27. అలాగే 49 యొక్క వర్గమూలము ఎంత? 7. కాబట్టి సబ్ డూప్లికేటివ్ రేషియో ఆన్సర్ ఎంత వచ్చింది? 27:7. ఓకేనా? డన్. అలాగే నెక్స్ట్ 17th one. Find the sub-triplicative ratio of 1728:1331. Sub-triplicative ratio అంటే క్యూబ్త్ రూట్ ఆఫ్ A:3 రూట్ B అని అర్థం. ఓకేనా? ఓన్లీ ట్రిప్లికేటివ్ రేషియో అంటే క్యూబ్ వస్తుంది. ఇక్కడ సబ్ ట్రిప్లికేటివ్ రేషియో అన్నాడు కాబట్టి క్యూబ్త్ రూట్ ఆఫ్ A:3 రూట్ B. అప్పుడు ఏమవుతుంది చూడండి, క్యూబ్త్ రూట్ ఆఫ్ 1728 క్యూబ్త్ రూట్ ఆఫ్ 1331 అంటాం. ఇక్కడ క్యూబ్త్ రూట్ ఆఫ్ 1728 ఈజ్ నథింగ్ బట్ 12³ అంటాం. 12 × 12 × 12. ఇక్కడ ఏమొస్తుంది? 11 × 11 × 11. 11³ ఎంత? 1331. అలాగే 12³ ఎంత అండి?
1728. ఓకేనా? అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు క్యూబ్డ్ రూట్ యొక్క నిర్వచనం ఏముంటుంది మ్యాథమెటిక్స్లో అంటే 3 సమాన కారణాంకాలకు గాను ఒక కారణాంకాన్ని ఎంచుకోవాలి. 12:2. అలాగే 3 సమాన కారణాంకాలకు గాను ఎన్ని కారణాంకాలను ఎంచుకోవాలి? ఒకే ఒక కారణాంకాన్ని ఎంచుకోవాలి. లేదా దీన్ని ఇలా కూడా రాస్తాం మనము. ఏంటది? క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1728 క్యూబ్డ్ రూట్ ఆఫ్ 1331 ఉందనుకోండి. దీన్ని ఏం రాస్తాం తెలుసా? 1728 అనేది 12 యొక్క ఘనము హోల్ టు ది పవర్ ఆఫ్ ఇది 1/3. క్యూబ్డ్ రూట్ అంటే 1/3. అలాగే ఇక్కడ 1331 ఉందే, దీన్ని కూడా మనం ఏం రాస్తాం? 11 క్యూబ్ అంటాం. ఈ క్యూబ్డ్ రూట్ బదులుగా మనం ఏం రాస్తాము అంటే 1/3 అని రాస్తాం. అలాంటప్పుడు 3 1/3 క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది? 12:11. ఇదే మ్యాథమెటిక్స్ లో ఈ నిర్వచనాన్ని ఉపయోగిస్తాం. దిస్ ఈస్ ద లాజిక్ దట్ వీ హ్యావ్. ఓకే, సో 12:11 is the right answer. Done. నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చేద్దాం. There are 5 numbers A, B, C, D, E where A is half of B. ఏమంటున్నాడు? A is half of B, B is 2/3 of C, అలాగే and C is 1/4 of 9 times D. C is 1/4 of 9 times of D and E is half of D. Then find A is to E is asking. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చినాడు? A is half of B అన్నాడు. A is half of B అన్నాడు అంటే దీని అర్థం ఏంటి? A is to B అంటాం is equals to ఎంత? B will come down 1/2 అంటే A is to B is equals to 1:2 అని అర్థం. అలాగే నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ? B is 2/3 of C. క్యాపిటల్ B, స్మాల్ b is 2/3 of C saying అనగా C రిట్ పంపిస్తే ఏమవుతుంది? B/C. B/C అంటే B is to C. B is to C is value is 2:3. డన్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? C is 1/4 of 9 times అన్నాడు. C is 1/4 of 9 times of D అంటున్నాడు. అంటే దీని అర్థం 9/4. D will come this side, then what will happen? C/D is equals to 9/4 అనగా C is to D is equals to ఏమని రాయొచ్చు? 9:4 అని రాయొచ్చు. డన్. ఆ తర్వాత D and E is half of D. E is half of D it seems. E is half of D. ఓకేనా? E is half of D అంటే దీని అర్థం ఏంటి? దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. E/D is equals to ఏమని రాయొచ్చు? 1/2 అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 1:2. ఇప్పుడు దీన్ని పట్టుకొని మనం ఏం చేస్తాము అంటే AE నిష్పత్తిని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇఫ్ యు వాంట్ A is to E కావాలి. A is to so many ways ఉంటాయండి. A is to E అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ విల్ రైట్? A/E అంటాం. A/E కావాలి అంటే A/B ఇంటూ B/C ఇంటూ C/A మల్టిప్లై చేస్తే C/D. అలాగే నెక్స్ట్ ఈజ్ D/E మల్టిప్లై చేస్తే చాలు. ఓకేనా? డన్. సి అప్పుడు ఏమవుతుంది? BB క్యాన్సల్, CC క్యాన్సల్, DD క్యాన్సల్. వి హ్యావ్ సో మెనీ వేస్. ఓకే, అందులో ఒక పద్ధతి ఇది. A/E ఈజ్ ఈక్వల్స్ టు నీకేం కావాలి? A/B. A/B వాల్యూ ఎంత? 1/2. అలాగే B/C వాల్యూ ఎంత? 2/3. అలాగే C/D వాల్యూ ఎంత? 9/4. అలాగే D/E వాల్యూ ఎంత? D/E. దిస్ ఈజ్ E. E ఈజ్ హాఫ్ ఆఫ్ ద D అన్నాడు కాబట్టి E/D. ఒకవేళ D/E కావాలంటే రివర్స్ అవుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ 2/1 అయిపోయింది. నౌ 2 గెట్ క్యాన్సల్. 3 1s 3 3s క్యాన్సల్. 2 1s 2 2s క్యాన్సల్. లాస్ట్కి ఏమొచ్చింది? 3/2. సో వాట్ ఈస్ ద ఆన్సర్ యు ఆర్ గెట్టింగ్? 3/2 is the right answer.
3/2 is the right answer. Okay, so అలా దీన్ని చైన్ రూల్ లా ఉంటుంది. A/E is equals to A/B into B/C into C/D into D/E రాస్తే అప్పుడు ఏమవుతుంది, DD క్యాన్సల్, CC క్యాన్సల్, BB క్యాన్సల్, యూ విల్ గెట్ ఓన్లీ AE. దీన్ని చైన్ ఫామ్ అంటాం. అట్లాగే 1/2, 2/3, అలాగే 9/4 D/E, దట్ ఈస్ 2/1. వెనెవర్ క్యాన్సలేషన్ చేస్తున్నామో అప్పుడు మనకి ఏమొస్తుంది, 3/2. సో దట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, done. Go to the next question. The number of students in 3 classes P, Q and R are. ఒకవేళ మనము దీన్ని ఇంకో రకంగా మీరు ప్లాన్ చేయాలి అనుకుంటే యూ కెన్ డూ ఇన్ దిస్ వే ఆల్సో. ఓకే, నేను ఇంకొక టెక్నిక్ చూపిస్తాను చూడండి. I would like to show you one more technique. Listen. ఇంకొక టెక్నిక్ కూడా చూపిస్తాను, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు సాధారణంగా. సో we have to discuss about A, B, C, D. This is A, here it is B, here it is C, here it is D, and the E. Okay, this is the relation. Now, ఇప్పుడు చూడండి, what he has given, A is half of B అన్నాడు. A is half of B. A అట half of B. B లో ఎలా ఉంది, హాఫ్ ఉంది. అలాగే B is 2/3 of C. B అట C లో 2/3 పార్ట్ ఉంది, అయిపోయింది. అండ్ C is 1/4 of 9 times. C is 1/4 of 9 times. 1/4 of 9 times అంటే దాని అర్థము 9/4 times. ఓకేనా, దట్ I will see. So that now C is 1/4 of 9 times. Okay, that is 9/4 times అని అర్థం, అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ E is half of the D. E is half of the D. Now here is the E is there. This E is half of the D అట, ఇలా రాసుకుంటాం. Now very simple. Here it is 2. 2 into 3 6. 6 into 4 24. 24 2s are 48. లేదా you take 2 3s are 6. 6 4s are 2 3s are 6. Denominators 2 3s are 6. 6 into 4. 6 into 4 24. You take 24 as D. ఓకేనా, ఎందుకు అంటే D నుండి ఇటు పోతుంది, D నుండి ఇటు పోతుంది, arrow mark. So that you can write very easily. Now 9/4. This is 24 into 9/4. I will write here 24 into 9/4. 4 1s are 4 6s are 9 6 ఎంత 54. కాబట్టి C వాల్యూ ఎంత వచ్చింది, 54. అలాగే B వాల్యూ ఎంత వస్తుంది, 54 into 2/3. 54 into 2/3. 3 ఎక్క 3, 3 8 24, 18 రెంట్లు ఎంత 36. అనగా B వాల్యూ ఎంత వచ్చింది, 36 వచ్చింది. ఇప్పుడు A వాల్యూ ఎంత అంటాం. ఏ వాల్యూ ఎంత అంటే ఏం చేయాలి, ఇందులో హాఫ్ 36 లో హాఫ్ ఎంత అండి, 36 లో హాఫ్ 18 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి 24 లో హాఫ్, 24 లో హాఫ్ ఎంత 12. ఇది సూపర్ ఉంటుంది టెక్నిక్. అంటే అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్, అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మనకు ఎదురవుతాయో అప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనం బ్రహ్మాండంగా బయటికి రావచ్చు. నౌ హీఈస్ ఆస్కింగ్ ద రేషియో బిట్వీన్ A అండ్ E అడుగుతున్నాడు. కాబట్టి A/E is equals to A ఎంత 18, ఈ వాల్యూ ఎంత 12. కాబట్టి 6 3s are 6 2s are is equals to 3/2 అంటాం. So the answer is 3/2. Okay na? Done. Next 19th one. The number of students in 3 classes P, Q, R are in the ratio 3:7:8. The number of students in R is 20, more than that of P. Then find the number of students in Q. He has given ఏమి ఇచ్చినాడు, P is 2, Q is 2, R classes. ఇందులో గల విద్యార్థుల సంఖ్యా నిష్పత్తి 3:7:8 ఇచ్చాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఇప్పుడు ఏమంటున్నాడు, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆర్ ఈజ్ 20 మోర్ దాన్ దట్ ఆఫ్ పి. ఆర్ కి పి కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటున్నాడు, 20 అంటున్నాడు. ఆర్ అండ్ పి,
ఆర్ ఈజ్ హియర్, పి ఈజ్ హియర్. ఓకే, ఆర్ ఈజ్ హియర్, పి ఈజ్ హియర్. ఆర్ ఇక్కడ, పి ఇక్కడ ఉన్నారు. ఓకేనా, రైట్, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. వెరీ నైస్. ఇప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం మనం. దిస్ ఇస్ నౌ 3, 7, 8. ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఎంత? ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ 5 parts. కానీ ఈ 5 parts ఎంత అని చెప్తున్నాడు? 20 అని చెప్తున్నాడు. 5 parts 20 అంటే ఈచ్ పార్ట్ ఎంత? 5 into 4 is 20. So each part is 4. What he is asking, then find the number of స్టూడెంట్స్ ఇన్ క్యూ. క్యూలో గల విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు. క్యూలో ఎంతమంది ఉన్నారు? 7. ఈచ్ పార్ట్ ఎంత? 4. కాబట్టి 7 into 4 is equals to ఎంత? 28. Therefore the option is the C bit. Over. Next one. The ratio of the ages of Raj and his wife is, wife 15 years ago 3:2. The sum of their present ages is 130 years. Find the Raj's present age అంటున్నాడు. ఇక్కడ మనము ఇది present age ను తెలియజేస్తే ఇక్కడ 15 years back ఇక్కడ ఏజ్ ను తెలియజేస్తుంది. దిస్ ఈజ్ బ్యాక్. హౌ మెనీ ఇయర్స్ బ్యాక్? 15 years back. 15 years back ఏముండే వాళ్ళ రేషియో? ఇట్ వాస్ 3:2 ఉండే. ఎంత ఉండే? 3:2 ఉండే. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే వాట్ హ్యాస్ గివెన్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంటేజెస్ ఈజ్ 130. నౌ హ్యాస్ గివెన్ ప్రెజెంటేజెస్ ఈజ్ 130 అన్నాడు. అంటే వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ బ్యాక్, ఇక్కడ రాజులో నుంచి 15 సంవత్సరాలు తీసేయాలి, ఇక్కడ వైఫ్లో నుంచి కూడా 15 సంవత్సరాలు తీసేయాలి. బట్ ఇక్కడ వీరిద్దరి యొక్క వయస్సుల మొత్తం ఎంత ఇచ్చాడు? 130 years ఇచ్చాడు. ఇప్పుడు నాకేం కావాలి? ఇక్కడ వీరి వయస్సుల మొత్తం కావాలి. అనగా 130 సంవత్సరాలలో నుంచి ఈ 15 సంవత్సరాలు భర్తకు తీసేయాలి, ఈ 15 సంవత్సరాలు భార్యవి తీసేయాలి. అంటే 130లో నుంచి 15 30 సంవత్సరాలు తీసేయాలి. అనగా 15 సంవత్సరాల క్రితం వీరి వయస్సుల మొత్తం ఎంత? 100 years గా ఉండే. ఇప్పుడు ఏం చేస్తాం? వీటి భాగాలను తీసుకుంటాం. 3 + 2 = ఎంత? 5 భాగాలు. 5 ఒకట్లు 5 20. అనగా ఈచ్ పార్ట్ ఎంత? 20. అంటే 15 సంవత్సరాల క్రితం రాజు యొక్క వయస్సు ఎంత? 60 సంవత్సరాలు. అలాంటప్పుడు అతడి భార్య యొక్క వయస్సు ఎంత? 2 × 20 40 years అయిపోయింది. అయితే 15 సంవత్సరాల క్రితం రాజు యొక్క వయస్సు 60 సంవత్సరాలైతే ప్రస్తుతం అతని వయస్సు ఎంత అంటే మళ్ళీ మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ 15 సంవత్సరాలు కలిపితే వీడి యొక్క వయస్సు వస్తుంది. అనగా ప్రస్తుతం వీడి యొక్క వయస్సు, రాజు యొక్క వయస్సు ఎంత? 75 సంవత్సరాలు. ఎంత? 75 years. ఓకేనా? అలాగే భార్య యొక్క వయస్సు ప్రస్తుతం ఎంత అని అడిగాడు అనుకోండి. దీనికి ఏం చేయాలా? 15 సంవత్సరాల క్రితం 40 అయితే ప్రస్తుతం ఎంత అంటే ఏం చెప్పొచ్చు? 55 సంవత్సరాలుగా చెప్పొచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ABC is 7:5:4. If capital C's age is 32 years, find the sum of the ages of ABC. ABCల యొక్క ప్రస్తుత వయస్సుల నిష్పత్తి ఇచ్చాడు. ABCల యొక్క ప్రస్తుత వయస్సుల నిష్పత్తి ఇచ్చాడు. ఏమిచ్చాడు? 7:5:4 ఇచ్చాడు. వెరీ నైస్. ఓకే, ఇఫ్ ఏజ్ ఆఫ్ C is 32 years అంటే C యొక్క వయస్సు ఎంత అంటున్నాడు? 32 సంవత్సరాలు అన్నాడు. అంటే 4 8 32. అంటే ఈచ్ పార్ట్ ఎంత? 8 అనర్థం. అందరికీ 8 చేత గుణకారం చేయాలి. కాకపోతే చెక్ చేద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ABC. ఈ ముగ్గురి యొక్క వయస్సుల మొత్తం ఎంత అంటాడు. అనగా 7 + 5 + 4 వీరి యొక్క భాగాల మొత్తము ఎంత? 16 భాగాలు. ఈచ్ పార్ట్ ఎంత? 8. కాబట్టి 8 × 48 4. 8 × 8 + 4 128 years.
ముగ్గురి వయస్సుల మొత్తం ఎంత 128 లేదా ఇండివిజువల్గా కూడా చేయొచ్చు ఇంటూ 8 మల్టిప్లై చేయండి 40 ఇయర్స్ ఇది బిహెచ్ ఇదేమో సిహెచ్ ఇదేమో ఏహెచ్ ఇంటూ 8 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 56 ఇలా కూడా మనం చేయొచ్చు కంప్లీట్ చేయొచ్చు ఏ యొక్క వయస్సు 56 సంవత్సరాలు బి యొక్క వయస్సు 40 సంవత్సరాలు సి యొక్క వయస్సు 32 సంవత్సరాలు వీరి వయస్సుల మొత్తం కలిపినట్లయితే 128 వచ్చింది అది ఇదే ఓకేనా ఆ రోజు ఎలా కంఫర్టబుల్ ఉంటే మనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా వెళ్తూనే ఉండాలి ముందుకు ఓకేనా ఓకే నెక్స్ట్ come to here if p is to q is equals to 5 is to 6 and q is to r is equals to 4 is to 7 then find pqr అంటాడు pqqr ఇందులో q సెంటర్లో ఉంది q సెంటర్లో ఉంది ద బెస్ట్ మెథడ్ ఈస్ దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ pqr తీసుకోండి ఓకేనా ఇక్కడేమో 5 is to 6 అన్నాడు ఇక్కడేమో 5 is to 6 అన్నాడు కాబట్టి యూ టేక్ ద ఫస్ట్ లైన్ యాజ్ 5 is to 6 ఇప్పుడు సెకండ్ లైన్లో ఏం రాయాలి 4 is to 7 రాయాలి దిస్ ఈస్ ద బెస్ట్ వే ఓకేనా నా రైట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే ఒక ఖాళీ వస్తుంది ఇక్కడ ఒక ఖాళీ వస్తుంది ఈ ఖాళీని 6 చే నింపుతాం ఈ 4ని 4 చే నింపుతాం ఇది అయిపోయింది 5 × 4 20 6 4 ఎంత 24 7 6 ఎంత 42 ఇవన్నీ 2 చేత క్యాన్సిల్ అవుతాయి కనిష్ట రూపంలో రాయాల్సిందే లేకపోతే ఆన్సర్ ఉండదు సో 2 12లు 2 21 కాబట్టి రిక్వైర్డ్ రేషియో ఏమొచ్చింది 10 is to 12 is to 21 10 is to 12 is to 21 దిస్ ఇస్ ద ఆన్సర్ ఓకేనా నేను ఇంకొక విధానం చెప్తాను చూడండి ఎట్లా ఉంది p/q 5 is to 6 అన్నాడు ఇదేమో p ఇదేమో q ఇదేమో c ఓకేనా pqr లిజన్ p is to q is 5/6 అంటే p/q అంటే p అనేది q నకు 5/6 రెట్లు అంటే p అనేది q నకు ఎంతనర్థం 5/6 రెట్లు అలాగే q is to r అంటే q అనేది r నకు 4/7 రెట్లు ఎంత 4 × 7 టైమ్స్ అంటాం సో 7 × 6 42 42 is r ఓకే ఇప్పుడు 42 × 4/7 42 × 4/7 7 6 42 6 4 24 అనగా దిస్ వాల్యూ ఈస్ 24 సిమిలర్ గా ఇది అయిపోయినాక నెక్స్ట్ ఈస్ 24 × 5/6 24 × 5/6 6 4 24 4 5 20 so this is you are getting 20 is it going to be cancelled with any number yes 2 10s are 2 12s are 2 21s అంటాం ఇలా కూడా ప్లాన్ చేయొచ్చు కానీ బిగినర్స్ కి దిస్ ఇస్ ద బెస్ట్ వన్ ఎవరైతే ఆల్రెడీగా స్టార్ట్ అయి ఉన్నారో దిస్ ఇస్ ద బెస్ట్ వే ఓకే డన్ నెక్స్ట్ ఫైండ్ a is to e if ab bc cd has given ede also has given 1 is to 2 now he is asking what is the value of a is to e very simple we know a/e is asking a/e already మనం చేశాం దీన్ని ఏం రాయాలి a/b ఇంటూ ఏం రాయొచ్చు b/c ఇంటూ ఏం రాయొచ్చు b/c b/c ఓకే b/c ఇంటూ c/d ఇంటూ d/e గా రాసుకుంటాం ఓకేనా అయితే a/b వాల్యూ ఎంత ఇచ్చినాడు దిస్ ఈస్ 2/3 has given అలాగే b/c ఎంత ఇచ్చాడు 6/7 ఇచ్చాడండి అలాగే c/d ఎంత ఇచ్చాడు 14/25 ఇచ్చాడు అలాగే d/e ఎంత ఇచ్చాడు 1/2 ఇచ్చాడు ఓకేనా ఇప్పుడు 3 1s 3 2s క్యాన్సల్ అలాగే ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా ఇక్కడ ఒక 2 ఉంది ఇక్కడ ఒక 2 ఉంది క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ 7 ఎక్కం 7 7 2 14 ఇంకా క్యాన్సిల్ కావు లవంలో 2 × 2 4 హారంలో 25 కాబట్టి అంతిమంగా మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత అంటే 4/25 ఇదోనండి 4/25 is here therefore the option is the fourth one ఓకేనా నెక్స్ట్ we go for the 24th one 24th చూడండి
ఏబి ఇచ్చినాడు, బి ఇచ్చాడు, A:5 సిడి ఇచ్చాడు, డి ఇచ్చాడు. హీఈస్ ఆస్కింగ్ ఈఎఫ్, ఇది కూడా ఇచ్చినాడు. హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ఎఫ్ అండ్ ఏ. ఎఫ్ అండ్ ఏ అడుగుతున్నాడు, మనం రివర్స్ కనుక్కోవాలి. ఏంటది? A/F రాసుకోండి, కంఫర్ట్. అప్పుడు ఏమని రాయొచ్చు? A/B ఇంటూ ఏమని రాయొచ్చు? B/C ఇంటూ ఏమని రాయొచ్చు? C/D అలాగే ఇంటూ ఏమని రాయొచ్చు? D/E అలాగే E/F అని రాయాలి. అప్పుడు ఏమొస్తుంది? A/F. వచ్చిన తర్వాత మనకేం కావాలి? F:A తిప్పి రాయాలి. సో దట్ A/B వాల్యూ ఎంత? 2/3 ఇచ్చాడు. B/C ఎంత ఇచ్చాడు? 3/4 ఇచ్చాడు. C/D ఎంత ఇచ్చాడు? 8/5 ఇచ్చాడు. D/E ఎంత ఇచ్చాడు? 7/10 ఇచ్చాడు. F అండ్ E ఎంత ఇచ్చాడు? 15/14 ఇచ్చాడు. ఓవర్. నౌ 4 ఒకట్లు 4 రెంట్లు క్యాన్సల్, 3 క్యాన్సల్, 5 ఒకట్లు 5 మూడులు క్యాన్సల్, 7 ఒకట్లు 7 రెంట్లు 14 క్యాన్సల్, 2 క్యాన్సల్. ఇంకేముంది? ఇక్కడ ఒక 2 1s, ఇదొక 2 5s. అంతిమంగా ఏమొచ్చింది? 3/5. దట్స్ ఆల్. అవునా కదా? సో ద ఆన్సర్ ఈజ్ 3/5. ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడన్నా తేడా ఉందా. సో ఆన్సర్ ఈజ్ 3/5 5/3. మనకేం కావాలి? A/F కావాలి. F:A కాబట్టి రివర్స్, దట్ ఈస్ 5/3. 5/3 అంటే 15/12 ఉండాలి. ఉందా? లేదు. ఓకేనా? ఎక్కడైనా ఎర్రర్ ఉన్నట్టుంది. ఒకసారి మళ్ళీ మనం రిపీట్ చేద్దాం దీన్ని. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ ఒకసారి రిపీట్ చేద్దాం. ఓకే, నౌ హీ హాస్ గివెన్ ఏవి, కేర్ఫుల్ గా రాద్దాం. దిస్ ఈస్ 2/3 ఇంటూ B/C, this is he has given 3/4. Very nice. C/D, this is he has given 8/5. Very good. D/E, here is the D/E. Okay, ఇది రివర్స్ ఇచ్చినాడు, అక్కడ తప్పు రాశాం మనం. D/E is 7/10 and here is C. He has given F:E. మనకేం కావాలి? E/F. E/F అంటే ఫస్ట్ 14 వస్తుంది, నెక్స్ట్ 15 వస్తుంది. ఓకేనా? అక్కడ మనం కాపీ చేసాం. ఓకే, చెక్ చేసుకోవాలి. 3 క్యాన్సల్, 4 1s 4 2s క్యాన్సల్. అగైన్ ఇంకేమన్నా క్యాన్సల్ అవుతాయా చెక్ చేద్దాం. 2 1s 2 5s క్యాన్సల్. ఇంకేమన్నా క్యాన్సల్ అవుతాయా? ఇంకేవి క్యాన్సల్ కావు. చూడండి ఒకసారి. 5 2 7 15. అవునా కదా? నైస్. ఓకే, 2 7 14 5 5 15. 2 7 14 5 5 15. Is it going to be cancel anything? Check it. Right. అయితే 7 రెంట్లు 14 14 14 14 5 5s 25 25 into 15. మనకు ఆప్షన్ కనిపించట్లేదు. ఓకే, సంథింగ్ ఈజ్ ఎర్రర్. ఓకే, we are getting somewhere as the error. Whether the answers are the options, check it. This is 2/3. Nice. B/C 3/4, C/D 8/5 and the D/E 7/10, E/15. This is 14/15. might be ఇక్కడ ఏదన్నా తేడా ఉండొచ్చు. Then find the F:A అంటాడు. 3 cancel, 4 2s cancel. This is 4 2s cancel. ఓకేనా? రైట్. ఇంకేదైనా క్యాన్సల్ అవుతుందా? 2 1s 2 5s cancel. So 7 2s 14 into 14 divided by 25 into 15 is the answer. 14 14s 196 divided by 25 15s. 15 5s 75 7. 15 రెంట్లు 37 375. కాకపోతే మనకేం కావాలి? F:A కావాలి. is equals to ఎంత? 375 is to 196. might be ఇక్కడ ఏదన్నా పొరపాటు ఉండడానికి అవకాశం ఉంటుంది. 15 is to 14 ఉంది కదా, 5 4 4 5 ఉండొచ్చు బహుశా. ఓకేనా? దట్ వి సీ. సరేనా? కాకపోతే ద విధానం ఇలా ఉంటుంది, దాంట్లో మనకేం ఇబ్బంది లేదు. నెక్స్ట్ క్వశ్చన్. 2 numbers are in the ratio 2:5. If 4 is added to each, they would be in the ratio 4:9. Find the numbers. 2 సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 2:5 ఇచ్చాడు. ప్రతి సంఖ్యకు 4ను కలిపాడు. అప్పుడు ఏమైందట? 4:9గా మారిందట. ఎంత కలిపాడు? ప్రతి సంఖ్యకు 4.
అంటే చూడండి ఎంత బాగుంటుంది. ప్రతి సంఖ్యకు 4 కలిపాడు అంటే ఆ రెండు సంఖ్యల మధ్య భేదం 4. రెండు సంఖ్యల మధ్య భేదం 4 అంటే భాగాల మధ్య భేదం స్థిరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సంఖ్యల మధ్య భేదం 4, ఈ సంఖ్యల మధ్య భేదం 4. ప్రతి సంఖ్యకు 4 కలిపాడు, దీనికి 4 కలిపాడు, దీనికి 4 కలిపాడు అంటే ఖచ్చితంగా ఆ సంఖ్యల మధ్య భేదం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఇక్కడ చూడండి 2, 3, 2, 5ల మధ్య భేదం ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది. 9 and 4ల మధ్య భేదం ఎంత ఉంది? 5 ఉంది. అంటే ఈ భాగాల మధ్య భేదం స్థిరంగా లేదు. లేనందుకే చూడండి 2, 4 + 2, 5, 9 + 4 వచ్చింది. ఇలా వేరువేరుగా ఉండొద్దు, ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉండాలి అంటే ఏం చేయాలి? వైస్ వర్స దీన్ని ఈ 5 చేత గుణకారం చేయాలి, దీన్ని ఈ 3 చేత గుణకారం చేయాలి. అప్పుడు ఏమైపోతుంది? 5 2 10, 5 5 ఎంత? 25. ఇదేమైపోతుంది? 3 4 ఎంత? 12, 3 9 ఎంత? 27. ఓవర్. ఓకేనా? అయితే ఇక్కడ మనకు ఈ పాత కథతో మనకు ఎలాంటి సంబంధం ఉండదు. ఓవర్. ఇప్పుడు చూడండి, కావాలంటే 10 ఎంత అయ్యింది? 12గా మారింది, 2 పెరిగింది. 25 27గా మారింది, ఎంత పెరిగింది? 2 పెరిగింది. ఎందుకు ఇలా పెరిగింది? ప్రతి సంఖ్యకు 4ను కలపడం వల్ల. ప్రతి సంఖ్యకు 4ను కలపడం వల్ల అంటే 2 భాగాలు 4ను తెలియజేస్తాయి. ఇక్కడ 2, ఇక్కడ 2 +2 భాగాలు ఎంత తెలియజేస్తున్నాయి? 4. అంటే 2 × 2 ఎంత? 4. అంటే ప్రతి ఒక్క భాగం ఎంతకు సమానం అని అర్థం? 2. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈక్వల్ టు 2. ఓకే, అలాంటప్పుడు మనల్ని ఏమనగాడు? ఫైండ్ దోస్ నంబర్స్, ఆ సంఖ్యలను కనుక్కోండి అన్నాడు. మొదటి సంఖ్య × 2, ప్రతి సంఖ్య 2 భాగాలు కాబట్టి 10 × 2 20. అలాగే రెండవ సంఖ్యను కనుక్కోండి × 2, ఇదెంత వస్తుంది? 50. సో 20:50 is the right answer. Answer is the 4th bit. Okay, done. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 26th one. Find A:E if A:B is 3:4. ఇదే ఉంది క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఇచ్చినాడు. దీన్ని మనం ప్లాన్ చేద్దాం. ఏమడుగుతున్నాడు? A/E అడుగుతున్నాడు. A/E కావాలి అంటే A/B × B/C × C/D × ఇక్కడ ఏం రావాలి? D/E రావాలి. ఓకేనా? A/B ఎంత? 3/4. B/C విలువ ఎంత? 2/1. C/D విలువ ఎంత? 3/5. నెక్స్ట్ D/E విలువ ఎంత? 15/7. ఓవర్. ఓకే, సో దట్ ఇక్కడ 5 1లు 5 3లు క్యాన్సల్, అలాగే 2 1లు 2 2లు క్యాన్సల్, ఇంకా లవంలో ఏవి క్యాన్సల్ కావు. 3 × 3 9, 9 3లు ఎంత అండి? 27. అలాగే 2 × 1 2, 2 7లు ఎంత? 14. సో దట్ వాట్ ఈస్ ద ఆన్సర్ యు ఆర్ గోయింగ్ టు బి గెట్? 27:14. ఆప్షన్ ఈస్ ద సి బిట్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఇట్లాగే ఇంతకుముందు మనం చేశాం కదా బిఫోర్. ఓకే, లాస్ట్ బిఫోర్ దట్ ప్రాబ్లం. అలాగే 27 చూడండి. 4 పాజిటివ్ నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2:3:4. If the sum of their squares is equal to 480, then find those numbers. Sum of the squares అన్నాడు. నేను మీకు 2 పద్ధతులు చూపిస్తాను చూడండి. ఫస్ట్ పార్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ పార్ట్. హీ హాస్ గివెన్ లైక్ దిస్. 4 పార్ట్స్ ఇచ్చాడు. ఓకేనా? అయితే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ని లేదా ఫస్ట్ నంబర్ని వాట్ ఐ విల్ టేక్ యాజ్ 1 × x is నథింగ్ బట్ x అంటాం. సెకండ్ నంబర్ని నేను ఏం తీసుకుంటున్నాను? 2 పార్ట్స్ కాబట్టి 2x అంటాను. అలాగే థర్డ్ నంబర్ని నేనేమంటాను? 3 × x is 3x అంటాను. అలాగే ఫోర్త్ నంబర్ని నేనేం తీసుకుంటాను? 4x తీసుకుంటాను. బట్ వాట్ హీ సేయింగ్, ఇక్కడ ఏమంటున్నాడు? దేర్ స్క్వేర్స్ అంటే వర్గాల మొత్తము అంటున్నాడు. ఏమంటున్నాడు? వర్గాల మొత్తం ఎంత అంటున్నాడు. వర్గాల మొత్తం ఎంత అంటున్నాడు. కాబట్టి దీని యొక్క వర్గము x², దీని యొక్క వర్గము 2x హోల్ స్క్వేర్, దీని యొక్క వర్గము 3x హోల్ స్క్వేర్, మరి దీని యొక్క వర్గము 4x హోల్ స్క్వేర్ అంటాం.
ఓకేనా, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడేమో 2x ఇంటూ 2x హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 4x స్క్వేర్ అవుతుందండి. ఎవరికైనా రాని పక్షాన ఇక్కడ చూడండి 2x హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2x ఇంటూ 2x అంటాం. 2 ఇంటూ 2 ఎంత 4, అలాగే x ఇంటూ x ఎంత ఎక్స్ స్క్వేర్. ఇది బేసిక్ ఎలిమెంటరీ. ఓకేనా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఇవన్నీ తెలిసి ఉండాలి. 3x హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 9x స్క్వేర్, అలాగే 4x హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 16x స్క్వేర్. కానీ సమ్మేషన్ అన్నాడు, వీటన్నింటిని కలుపుకోవాలి. 16 9 25, 25 ప్లస్ 4 29, 1 30, 30x స్క్వేర్. కానీ ఈ 30x స్క్వేర్ ఎంత ఇచ్చాడు, 480 అంటున్నాడు. అనగా 0 0 క్యాన్సల్, 3 ఎక్క 3 6 18, x స్క్వేర్ ఎంత 16 అన్నాడు. అంటే 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే x వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ 4. ఎప్పుడైతే x వాల్యూ 4 అని తెలిసిందో ఫైండ్ ద నంబర్స్ అన్నాడు. ఆ సంఖ్యలను కనుక్కోండి అన్నాడు. ఆ సంఖ్యలను కనుక్కోండి అన్నాడు. ఇంటూ 4 4, అలాగే ఇంటూ 4 8, అలాగే ఇంటూ 4 12, అలాగే ఇంటూ 4 ఓకేనా 16. 4 8 12 16, 4 8 12 16 అంటాం. వీ హ్యావ్ వన్ మోర్ వే. ఇంత పెద్ద గమనం దీన్ని చీల్చి చెండాల్సిన అవసరం లేకుండా యూ కెన్ డూ వన్ మోర్ వే. అదేంటి అంటే ఇట్లా మనం ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది. ఏటది ప్లానింగ్ అంటే లుక్ ఇట్ హియర్. వర్గాలు అన్నాడు కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16, టోటల్ ఎంత 30. 30 పార్ట్స్ ఎంత ఇచ్చినాడు, ఓకేనా, 30 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, 480 అన్నాడు. 0 0 3 ఇంటూ 16 48, ఓకేనా, 3 ఇంటూ 16 48 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈచ్ వర్గము అంటాం, ప్రతి వర్గం 16. ప్రతి వర్గం 16 అయితే దీని వర్గమూలం ఎంత 4 అయిపోయింది. కాబట్టి మొదటి సంఖ్య 1 ఇంటూ 4 4, రెండవ సంఖ్య 2 ఇంటూ 4 ఇజ్ ఈక్వల్స్ టు 8, మూడవ సంఖ్య 3 ఇంటూ 4 ఇజ్ ఈక్వల్స్ టు 12, నాలుగవ సంఖ్య 4 ఇంటూ 4 ఇజ్ ఈక్వల్స్ టు 16. ఇలా కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. రైట్, 28th వన్ చూడండి. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ ఇన్ టోటల్ అమౌంట్ ఆఫ్ 14,64,000. 14,64,000 total amount has given. Okay, divided among A, B, C, D and E in the ratio of 2.5, 2/3, 3.5, 1/6, 1/3 అన్నాడు. What you have to find? Find the share of capital A అన్నాడు. ఓకే, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ రేషియోను సింప్లిఫై చేయాలి. ఇక్కడ 2 2s are 4 plus 1, this is 5/2. అలాగే ఇక్కడ 2/3 as it is. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మార్చాలి. 2 3 6 ప్లస్ 1 7/2. ఓకేనా, డన్. అలాగే 6 ఎక్కం 6, 6 ఎక్కం 6, 6 ప్లస్ 1 7/6. అలాగే 3 ఎక్కం 3 ప్లస్ 1 4/3. ఎప్పుడైనా సరే భిన్నాలలో హారం అనేది ఉండకూడదు. టు ఎలిమినేట్ దట్ ఏం చేయాలి అంటే హారాలను ఎలిమినేట్ చేయాలి, అంటే తొలగించాలి. 2 3 6 2 3 6 అవునా, 2 3ల యొక్క కాసాగు, 2 3 2 6 3ల కాసాగు, అంటే 2 3 2 6 3 అంటాం. దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది. 2 2 3s 6 ఉంది కాబట్టి 2 అక్కర్లేదు, 3 2s 6 ఉంది కాబట్టి 3 అక్కర్లేదు, 2 ఉంది 3 ఉంది అవసరం లేదు, అంటే మిగిలింది ఒకటే. కాబట్టి కాసాగెంత 6 అని అర్థం. అనగా 6 చేత దీన్ని భాగాహారం అంటే గుణకారం చేసుకోవాలి. అలాంటప్పుడు ఇండివిజువల్ గా 5/2 ఇంటూ 6, అలాగే 2/3 ఇంటూ 6, అలాగే 7/2 ఇంటూ 6, అలాగే 7/6 ఇంటూ 6, అలాగే 4/3 ఇంటూ 6 అంటాం. అప్పుడేమవుతుంది, 2 1 2 3, 3 1 3 2,
2 ఒకట్లు 2 మూడులు, 6 ఒకట్లు 6 ఒకట్లు, 3 ఒకట్లు 3 రెండ్లు. కాబట్టి 5 × 3 15, 2 × 2 4, 7 మూడులు ఎంత 21, 7 ఒకట్లు 7, 4 రెండ్లు ఎంత 8. ఇది ఒరిజినల్ నిష్పత్తి. ఇప్పుడు ఏం చేయాలి? టోటల్ పార్ట్స్ చేత దాన్ని భాగారం చేసుకోవాలి. ఏ పార్ట్ ఎంత అనేది కనుక్కుందాం. టోటల్ అమౌంట్ ఎంత అండి? 14,64,100 డివైడెడ్ బై 15 + 4 19, 19 + 21 40, 40 + 15, 40 + 15, 40 + 15 55. అంటే 11 చేత డెఫినెట్ గా క్యాన్సిల్ అవుతుంది. 11 5s, ఆ తర్వాత 11 1s 11, 36, 11 3s 33, 34, 11 3s 33, 11 1s 11, 2 zeros. ఇప్పుడు 5 చేత క్యాన్సిల్ చేయాలి. 5 చేత క్యాన్సిల్ చేస్తే 5 రెంట్లు 10, 5 6 30, 5 6 30, 5 రెంట్లు 10 0. 26620 into 15 ఈచ్ పార్ట్. ఏ వాల్యూ మనకు కావాలి? ఈచ్ పార్ట్ మనకు ఎంత వచ్చింది? 26620 వచ్చింది. 15 చేత దీన్ని గుణకారం చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. 15 0 0, 15 రెంట్లు 33, 14 90 + 3 93 9, 14 90 + 9 99. చెక్ చేయండి. ఇది 15 0 0, 15 రెంట్లు 33, 14 90 + 3 93 9, 14 90 + 9 99 9, 15 రెంట్లు 30 + 9 39. 3,99,300. ఎవరిది? ఏ వాల్యూ? ఆప్షన్ ఇస్ ద ఏ. అర్థమైందా? ఆప్షన్ డి అవుతుంది. ఏ వాల్యూ ఎంత వచ్చింది? ఎందుకు? ఏ గురించి ప్రస్తావించాడు, ఏని మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ గా ఫైండ్ అవుట్ చేశాం. ఈ ప్రాబ్లమ్స్ చిన్నగా అనిపిస్తాయి కానీ క్యాల్కులేషన్ హెవీగా ఉంటుంది. ఓకేనా? అలాగే 29th చూడండి. ఇక్కడ ఆప్షన్స్ లో కొంత ప్రింట్ అనేది వెరైటీగా ఉంది, అందుకోసం దాన్ని నేను సరి చేశాను. 11x³ - 15y³ డివైడెడ్ బై 10x³ ఇచ్చాడు. దీన్ని రాస్తాను డైరెక్ట్ గా. 11x³ - 15y³ ఓకే డివైడెడ్ బై వాట్ హ్యాస్ గివెన్ 10x³ + 4y³ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత అని చెప్తున్నాడు? 5/7 అంటున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చెయ్యండి. 7 × 11 77x³ minus 7 × 15 70 35 105y³ is equals to 10 × 5 50x³ అలాగే 4 × 5 20y³ అంటాం. అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇదేమో 77, ఇదేమో 50. ఇటు వస్తే ఈ రెండింటి మధ్య తేడా ఎంత వస్తుంది? నేరుగా రాస్తున్నాం 27x³. ఇప్పుడు ఈ -105 అక్కడ వెళ్తుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. 20 + 105 is equals to ఎంత అవుతుంది? 125y³ అవుతుంది. ఓకేనా? వెరీ సింపుల్. దీంట్లో నుంచి మనం ఏం రాసుకోవచ్చు? x³ డివైడెడ్ బై y³ వచ్చింది. ఏమొచ్చింది? 125 డివైడెడ్ బై 27 వచ్చింది. 125 అనేది 5³ అవుతుంది, 27 అనేది 3³ అవుతుంది. ఓకేనా? సో ఈ 3 తీసేస్తే మనకేం కనిపిస్తుంది? x వాల్యూ ఈజ్ 5 కనిపిస్తుంది. x వాల్యూ ఈజ్ 5. సో ఇక్కడ మనకు x వాల్యూ ఈజ్ 5 కనిపిస్తుంది. అలాగే y వాల్యూ ఎంత కనిపిస్తుంది? 3 కనిపిస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ 5, 5 2s ఎంత? 10 ప్లస్ ఇక్కడ y వాల్యూ 3, ఇదేమో 3 డివైడెడ్ బై 3 × 5 ఎంత? 15 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది? మైనస్, అది మైనస్. సో 4 × 3 is equals to 12. So total is 13 divided by 3 is the right answer. ఎంత వచ్చింది? 13/3. ఇక్కడ ఆప్షన్స్ తప్పు ఉన్నాయి. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? డన్. నెక్స్ట్ 30th క్వశ్చన్. ఇఫ్ ద రేషియో ఆఫ్ P and Q is 3:4, A and B is 4:5, then find ఏంటది ఫైండ్ అవుట్ చేయాల్సింది? 3AP - 8QB divided by we required PB minus QA. 3 into A వాల్యూ ఎంత? A వాల్యూ ఎంత? 4. అలాగే P వాల్యూ ఎంత? P వాల్యూ ఎంత? 3 అయిపోయింది. మైనస్ 8 into Q.
క్యూ వాల్యూ ఎంత 4 ఓకేనా. అట్లాగే బి వాల్యూ ఎంత 5 కాబట్టి 5 డన్. ఇప్పుడు ఏం చేస్తాం పిబి రాసుకోవాలి. పి ఎంత పి వాల్యూ ఈజ్ 3 అండ్ ద బి వాల్యూ ఈజ్ 5 మైనస్ క్యూఏ క్యూ ఎంత 4 ఏ వాల్యూ ఎంత 4 into 4 డన్. సో దట్ ఇక్కడ 3 3s are 3 4s are 12 12 3s are 36 మైనస్ 8 5s are 40 40 into 4 160 5 4 20 28 160 ఇక్కడేమో ఇది 15 మైనస్ ఇదేమో 16 160లో 36 పోతే మిగిలిపోయేది ఎంత 124 డివైడెడ్ బై ఇక్కడ ఎంత -1 మైనస్ మైనస్ క్యాన్సల్. This is your answer is nothing but 124 by 1 అంటే 124. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్, ఇందులో లాజిక్ లేదు ఏం లేదు ఓకేనా.